మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. బందర్కోటలో శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. 3 రోజుల పాటు ప్రత్యేక హోమాలు, పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మంత్రి కొల్లు రవీంద్ర, నీలిమ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ వేదాంత పార్థసారథి శ్రీనివాస దీక్షితులు శిష్య బృందం పూజా కార్యక్రమాలు, యజ్ఞ హోమాలు నిర్వహించారు. వార్షికోత్సవం ముగింపు సందర్భంగా భక్తులందరికీ అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. కోదండ రామస్వామి దేవస్థానం బందర్కోట మచిలీపట్నంలో 2022 సంవత్సరంలో పాత రామాలయాన్ని పునర్నిర్మాణం చేసుకుని పూర్తిగా కొత్త ఆలయాన్ని నిర్మాణం చేసుకుని ఇక్కడ రామాలయంతో పాటు గణపతి, విజయ గణపతి, అలాగే లలిత అమ్మవారి, ఆంజనేయ స్వామివారి దేవాలయాలని ప్రతిష్ఠా మహోత్సవాన్ని జూన్ 15, 2022లో చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి రావడం, ఇక్కడ అన్నీ కూడా తర్వాత చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈ సంవత్సరం 4వ వార్షికోత్సవం, అంటే ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటాం. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి కుంకుమ పూజలు, అలాగే దసరాల్లో నవరాత్రి మహోత్సవాలు, గణపతికి మరి వినాయక చవితి సందర్భంగా నవరాత్రులు ఇక్కడ చేసుకోవడం, అలాగే స్వామివారి కళ్యాణం, నిత్యం ఇక్కడ ఏదో కార్యక్రమాలు, లలితా పారాయణం, భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామాలు ఎప్పుడు కూడా ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా 3 రోజుల పాటు 13, 14, 15 తారీఖులు ఈ రోజున మరి ప్రతిష్ఠా మహోత్సవాన్ని చేసుకుని హోమాలు, అలాగే కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. చివరిగా మరి స్వామివారికి సుదర్శన యాగం చేసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని ఇప్పుడే అందరూ కూడా భక్తులందరూ కూడా అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. మరి ఆ రాముల వారి ఆశీర్వచనాలు, గణపతి ఆశీర్వచనాలు, అమ్మవారి ఆశీర్వచనాలు, ఆంజనేయ స్వామిని ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం. పరివార సమేత హనుమ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారి యొక్క 4వ వార్షిక ఉత్సవ కార్యక్రమం ఈ రోజుతో పరిసమాప్తి అయింది. ప్రారంభం రోజున విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, వాస్తు పూజ, వాస్తుహోమ కార్యక్రమాలతో దేవాలయ శుద్ధి. 2వ రోజు స్వామివారి యొక్క మూలమూర్తులకు విశేష పంచామృత అభిషేకం అనగా స్నాపన నిర్వహించబడింది. సాయంత్రం సామూహిక కుంకుమార్చన మహిళామతల చేత కార్యక్రమం నిర్వహించారు. అలాగే సాయంత్రం మూలమూర్తి హవనం అనగా గణపతి, లలితామ్మవారు, రామ, లక్ష్మణ, సీతా సమేత పరివార సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి యొక్క మూలమంత్ర హవనాలు నిన్న రాత్రి పూజా కార్యక్రమాన్ని, హోమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఉదయం స్వామివారి యొక్క అనుగ్రహ రూపంతో లక్ష్మీ నారసింహ సుదర్శన యాగాన్ని నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో మన యొక్క మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, నీలిమ దంపతులు స్వయంగా తమ యొక్క హస్తములతో స్వామివారి యొక్క యాగ కార్యక్రమంలో హవనాన్ని పూర్తి చేశారు. అనంతరం మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఈరోజు మధ్యాహ్నం స్వామివారి యొక్క అనుగ్రహ రూపమైనటువంటి అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడింది. సాయంత్రం 6 గంటల నుండి కూడా స్వామివారి యొక్క గ్రామోత్సవం, పురవీధులలో గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తున్నారని, ఆ స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులు భక్తులకు అలాగే లోకానికి కూడా కలగాలని ఆ స్వామివారిని ఆకాంక్షిస్తున్నాం. ఇట్లు స్వామివారి యొక్క ఆలయ వంశపారంపర్య ధర్మకర్త శ్రీ కొల్లు రవీంద్ర గారు, నీలిమ దంపతులు. జై శ్రీరామ్.